రేవంత్ అన్న ఒక మాట ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తుందా, ప్రభుత్వం చెప్తుందా, లేకపోతే నేను ఈ వీడియో చేసినాక మళ్ళీ నిన్న ఒక అన్న ఫోన్ చేసి బెదిరించిండు, నువ్వు వీడియో తీసేస్తావా లేదా, తీసేయకుండా మళ్ళీ మంచిగా ఉండదు అని. ఇంకా అట్లా బెదిరింపు కాల్స్ వస్తాయా నాకు తెలియదులే, కానీ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఎందుకు శివరాత్రి పర్వదినాన పిల్లలకు సెలవు ప్రకటించకూడదు? శివరాత్రి సెలవును ఎందుకు రద్దు చేసిండ్రు? అదేదో నోరు తిరగని ముస్లిం పండుగ, నేను వాళ్ళని తప్పు పట్టాలనో, లేకపోతే వాళ్ళను విమర్శించాలనో, లేకపోతే వాళ్ళని ఇంకేదో మాట్లాడాలని మాట్లాడట్లేదు. ఈ చట్టం ముందు అందరూ సమానమే, సెక్యులరిజం అని మాట్లాడే నాయకులకు మాత్రమే నా సూటి ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ ఏ మతానికి ఉండవు. మనంతా భారతీయులం, భారతీయ తత్వం గురించి మాత్రమే మాట్లాడాలి. గా పండగ ఆప్షనల్ హాలిడే, చాలామందికి ఆ పండగ ప్రాముఖ్యం తెలవకపోయినా గా సెలవు ఇచ్చేసిన, గా రోజు గా సెలవు ప్రకటించిన, గదేదో సభ చేసుకుంటున్నామంటే 2,50,00,000 ఎంతో ఇచ్చేసినావు, సరే ఇస్తున్నావు, అది నీ ఇష్టం. ఇక ఎవరు కాదనగలుగుతారు? ఏమన్నా కాదనగలిగితే ఇక ఒక వర్గం వాళ్ళ గురించి అంటున్నావు, ఖబర్దార్ నీ వీడియోలు తీసేయకుంటే మర్యాద ఉండదు అని చెప్పి ఫోన్స్ చేసి బెదిరిస్తారు. అది పక్కన పెడితే శివరాత్రికి సంబంధించి సెలవు ఎందుకు ఇయ్యలేదు? వీళ్ళు జారీ చేసిన సర్క్యులర్ నేను చదువుతా చూడండి. 8, 9, 10 ఈ రోజుకు 3 రోజులు కూడా ఆఫీస్లో సెలవులు వస్తే బాగోదు కాబట్టి సెలవు ఎత్తేసిందట. 9, 10 సెకండ్ సాటర్డే సండే ఇచ్చేది కాదు. అయినా 9, 10 సెలవు వచ్చినా రాకపోయినా శివరాత్రి అనేది ఒక ఆధ్యాత్మికంగా చేసుకునేది. భారతదేశంలో పోరగాళ్లకు హిందూ ధర్మం గురించి నేర్పించాలా వద్దా? హిందూ పండుగల ప్రాముఖ్యతలు తెలవాల్సిన అవసరం ఉందా లేదా? అసలు ఎందుకు మరీ ఇంత? కరీంనగర్లో అసెంబ్లీ ఎలక్షన్ టైంలో దీపావళి వచ్చింది. దీపావళికి కరీంనగర్ పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళు పిల్లల్ని ఇంటికి పంపించలేదు. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి ఇది ఆడపిల్లలు మహాలక్ష్మిలాగా చేసుకునే పండుగ పంపించండి అంటే పంపిలే. కానీ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు తెలుసా? హాలిడేస్ క్రిస్మస్కి ఇచ్చిండ్రు. అసలు ఏంది వివక్ష? నిజంగా మీరు ఎవరిని సంతృప్తి పరచడానికి ఇలాంటి పనులు చేస్తారు? క్రిస్మస్కి హాస్టల్కి సెలవులు ఇచ్చి పంపిస్తారు, కానీ దీపావళికి సెలవులు ఇచ్చి పంపిస్తే పోరగాళ్ళ చదువులు ఆగమైపోతాయి. ఆ టైంలో అక్కడ ఎలక్షన్స్ నడుస్తున్నా కూడా దానికి సంబంధించి పోలింగ్ బూత్ బ్యాలెట్లు పెట్టడానికి కూడా పాలిటెక్నిక్ కాలేజీని ఉపయోగించుకున్నారు. అయినా కూడా విద్యార్థుల చదువు పాడైందని దీపావళికి పంపించాం మనం. కానీ క్రిస్మస్కి పంపిస్తే ఏం పాడవదు పిల్లల జీవితం. ఏదో పండగ, ఆ పండగ పేరు నాకు తెలియదు కాబట్టి ఏదో అంటున్నా. ఆ పండగకి ముస్లిమ్స్కి సెలవులు ఇస్తారు, కానీ శివరాత్రి చేసుకునే హక్కు, శివరాత్రి రోజు పిల్లలందరూ ఇంట్లో ఉండి శివుడి ప్రాముఖ్యతను తెలుసుకునే బాధ్యత, లేకపోతే శివాలయానికి వెళ్ళి ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడానికి హిందువులకు హక్కు లేదు. ఎందుకు ఇలా మారిపోతోంది? ఇదైతే మాట్లాడుకోవాలన్నా. అసలు ఎందుకో మస్తు అనిపించింది. రంజాన్కి గంట ముందు వెళ్ళొచ్చు, అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటే మాత్రం స్కూల్ పిల్లలైనా సరే ఆ డ్రెస్సులతో రావద్దు. హిజాబ్ ధరిస్తే తప్పు కాదు, కానీ హిందూ సనాతన ధర్మ ఆచారాలను పాటిస్తే తప్పు. ఇవన్నీ ఏందన్నా? నిజంగా చెప్పు, సెక్యులరిజం లౌకికవాదం అని మాట్లాడే నాయకులు చేసే పనేనా? అంటే సెక్యులరిజం లౌకికవాదం అనేది మైనారిటీల కల్లా మెజారిటీలను తొక్కేసి, మెజారిటీ ధర్మాన్ని తొక్కేసి, మెజారిటీ ప్రజల విశ్వాసాలను తొక్కేస్తారా? 3 రోజులు సెలవు వస్తే ఏమైందన్నా? తప్పేంది? ఇవాళ మొత్తం శివాలయాలకు వెళ్తారు, అభిషేకాలు చేపిస్తారు, ఏమీ తినకుండా కట్టిక ఉపవాసం ఉంటారు, నైట్ జాగారం చేస్తారు. దీని ప్రాముఖ్యత తెలుసా? ఏమ్మా ఎందుకు ఉంటున్నావు ఉపవాసం అని రేపు పోరగాళ్ళు అడిగితే ఏం చెప్పాలా? నాకు ఇలాంటి ఒక పండగ ఉందా అంటే ఏం చెప్పాలా? పండగలు అయితే సెలవులు ఇస్తారుగా, మరి సెలవు ఇవ్వలేదు ఏంటంటే ఏం చెప్పాలా? ఏం చేస్తానన్నా? ఒకళ్ళ మనోభావాలను సంతృప్తి పరచాలి అని ఇంకొకళ్ళ మనోభావాలను దెబ్బతీయడం ఎప్పటి వరకు కూడా కరెక్ట్ కాదు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేసింది? ఎవరికి నిధులను కేటాయించింది? ఎవరి సెలవులకు ప్రాముఖ్యతలు ఇస్తోంది? ఎవరి సెలవుల్ని ఎత్తేసే ప్రయత్నం చేస్తోంది? అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు కూడా 3 పూట్ల అయ్యప్పకు హారతి ఇచ్చి అప్పుడు భోజనం చేస్తారు మధ్యాహ్నం. కానీ వాళ్ళకి ఎలాంటి వెసులుబాటు ఉండదు. వెసులుబాటు ఉండకపోగా అయ్యప్ప మాలధారణ వస్త్రాలతో వస్తే ప్రాబ్లం అయిపోతుంది. కానీ మరి రంజాన్ అప్పుడు నెల మొత్తం 1 గంట ముందు వెళ్ళిపోతే ప్రాబ్లం రాదు వీళ్ళకి. ఎందుకు రాదన్నా? స్టార్ట్ అయిందా వివక్షిత? నాకైతే మాత్రం ఈ విషయంలో ధర్మాన్ని నమ్మే ఒక ఇండియన్గా అస్సలు నచ్చలేదు.
అందరికీ ఒకటే హక్కు, ఒకటే చట్టం ఉండాలి. సెలవు ఇవ్వాల్సిన పండగలను సెలవులు ఇవ్వకుండా, పండగల ప్రాముఖ్యతను పిల్లలకు తెలియనీయకుండా ఈరోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరైతే ఏమాత్రం కూడా సరికాదు. దీనికి ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే ఆమెనే అడిగేటోళ్ళం, కానీ విద్యాశాఖ మంత్రి లేదు. అందుకే రేవంత్ ప్రభుత్వాన్ని అడగాల్సి వస్తోంది. ఇది ఎంతవరకు సమంజసం అనే విషయం కూడా చెప్పాలి.